పిల్లరా, ఈ సమయంలో మనము ప్రభు బల్ల ఆరాధనలోనికి వెళుతూ ఉన్నాం. అంటే బల్ల ఆరాధన కాదు కానీ ప్రభువు బల్ల, అంటే బలలో రొట్టె ద్రాక్షరసం ఇక్కడ ఉన్నది, అందుకొరకు వెళుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి దేవుని బిడ్డలు దేవుని సంఘములో అని మనం జ్ఞాపం చేసుకుంటున్నాం. నేనేమనుకుంటున్నాను, నువ్వేమనుకుంటావు? నేను ఆరోగ్యవంతంగా ఉండాలి, నేను బాగుండాలి. ఒక మాట చెప్పాలంటే బాగుండాలి. ఎవరైనా అడుగుతారు మీరు బాగున్నారా అని, ఫోన్లో కూడా అడుగుతారు మీరు బాగున్నారా అని, కదండి, బాగున్నారా అని అడుగుతారు. చాలా వరకు బాగలేకపోయినా బాగున్నాం అని కొంతమంది అంటారు, కొంతమంది అంటారు ఏం బాగులేండి అని అంటారు. ప్రియులరా, కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నాం? హౌ ఇస్ ద స్పిరిచువల్ లైఫ్ ఇన్ అవర్ చర్చ్? దేవుని యొక్క మందిరములో, దేవుని సహవాసములో మనం ఎలా ఉన్నాం అంటే, బైబిల్ చెప్పే మాట ఏంటంటే ఫ్రూట్ఫుల్గా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. ఎలా ఉండాలట? ఫ్రూట్ఫుల్గా ఉండాలి, అంటే ఫలవంతముగా ఉండాలి. ఫలవంతముగా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాక్యాన్ని విన్నాం, మనం మోషే గురించి మనం విన్నాం. ప్రియులారా, ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి అంటే ఖచ్చితంగా ప్రభువులో ఉండాలి. టైం కానీ, బైబిల్ స్టడీ కానీ, ప్రార్థన కానీ, ఉపవాసం కానీ, మంచితనము కానీ, అంటే మనం లోకస్తులము కాదు. లోకస్తులాగా మనం మాట్లాడడం ఇలా మనం చేయకూడదు, అలాంటి వారం కాదు. మనం ఏమంటే వీఆర్ బిలీవర్స్. మనం ఏమంటాం? మేము దేవుని నమ్మినవారు, మేము రక్షించబడిన వారం, మేము ఏంటండి, మేము రక్షించబడిన వారం అని అంటాం. రక్షించబడినటువంటి దావీదు మహారాజు ఒక మాట అన్నాడు. కీర్తన గ్రంథం 52వ అధ్యాయం 8వ వచనంలో ఆయన చెప్పిన మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు. ఒలివ చెట్టు గురించి చాలా చరిత్రలు ఉన్నాయిలేండి. అంటే 2000 సంవత్సరాలైనా కూడా అది ఎండిపోయినటువంటి ఆ చెక్క అది మళ్ళీ చిగురిస్తుందట. ఒలివకున్నటువంటి క్వాలిటీస్, అందుకే ఒలివ నూనె వాడండి, ఒలివ నూనె పెట్టుకోనండి అని అంటూ ఉంటారు. నేను మరలా చెప్తున్నాను, నా ఆలోచన ప్రభు చిత్తం. ఏ చర్చిలలో ఉపయోగిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఆలోచన వచ్చిన తర్వాత మనము రొట్టెలో వేసేటువంటి ఆయిల్ ఒలివ ఆయిల్, కాస్ట్ అయినా పర్వాలేదు, ఎంతైనా పర్వాలేదు అని మనం ఉపయోగించేది ఇక్కడ ఒలివ ఆయిల్ ఉపయోగించేది. తర్వాత ఆ రొట్టె గోధుమ రొట్టె, బైబిల్ వాక్యానుసారంగా గోధుమ రొట్టె ఉపయోగించాలి. బైబిల్లో ఎక్కువగా ఒలివ నూనె అని ఉంటుంది కాబట్టి ఒలివ నూనె వాడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, గమనించండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, అంటే స్పిరిచువల్గా నేను బాగున్నాను. స్పిరిచువల్గా నేను బాగున్నాను. దావీదు మహారాజు జీవితంలో స్పిరిచువల్గా నేను బాగున్నానని సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఆయన నమ్మిన వారు అలా ఉంటారు. ఆయన నమ్మిన వారు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళు కదిలిపోరు. వారు ప్రభునందు అలానే ఉంటారు. దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. ఏమి నష్టం జరిగినా, ఏమి కష్టం వచ్చినా, ఏమి ఇబ్బందులు వచ్చినా, ఏమొచ్చినా కూడా ప్రభువునందు అలానే ఉంటారు. ఎవరనగా బిలీవర్స్, నిజంగా ప్రభువును ఎరిగినవారు. దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఎంతకాలమైనా, ఏ రోజైనా దేవుడు విడిచిపెట్టాడు. ఇక్కడ దీవెనలే, పరలోకములో కూడా రెట్లుగా దీవెనలు. పరలోకంలో వారి యొక్క స్థానము ప్రత్యేకమైంది. పరలోకములో వారి యొక్క స్థానము చాలా ప్రత్యేకమైనది. పరలోకములో వారి స్థానము
చాలా ప్రత్యేకమైనది. శాశ్వతమైన ఆ రాజ్యము కొరకు, శాశ్వతమైన ఆ పరలోకము కొరకు మనం సిద్ధపడ్డం అన్నది అవసరం. ప్రియులారా, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 7-8 వచనాల్లో, అంటే ఆయన నమ్మినవారు, మనం బిలీవర్స్ అంటున్నాం కదా, ఆయన నమ్మినవారు. చదవండి అమ్మా. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల యోరను. దాని వేళ్ళు తన్నును. వెట్ట కలిగినను. దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరం చింత నొందదు. కాపు మానదు. దాని ఆకు ఎలా ఉంటుందంట? పచ్చగా ఉంటుంది. అంటే దావీదు మహారాజు స్పిరిచువల్గా ఎలా చెప్పాడో మనం కూడా స్పిరిచువల్గా అలా ఉండాలండి. స్పిరిచువల్గా ఎలా ఉండాలంటే పచ్చగా ఉండాలి. ఎప్పుడుంటాం? ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభుతో గడిపినప్పుడు, ప్రభుతో సహవాసం చేసినప్పుడు, ప్రభుతో ఉన్నప్పుడు, ప్రభుతో గడిపినప్పుడు అలా ఉంటాం, పచ్చగా ఉంటాం. అలా గడుపుతూ, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, ఆదివారమున ప్రభు రక్తమాంసంలో పాల్పంపులు పొందుతూ అలా ఉన్నప్పుడు రక్షించబడిన వారు. ఇప్పుడు పచ్చగా ఉండే విషయాలు కొన్ని మనం మాట్లాడుకున్నాం. అంటే ఆత్మీయంగా, దాని గలతీ 5:22లో ఆత్మఫలాలు అంటారు కదా, ఆ ఆత్మఫలాలు ఎవరిలో ఉంటాయంటే వీళ్ళలో ఉంటాయి. ఏంటి అవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, సాత్వికము, దయాతనం, ఎన్ని ఉన్నాయి కదా. సాత్వికం, మంచితనం, ఆశా నిగ్రహము, ఎన్ని ఉన్నాయండి? 9 ఆత్మఫలాలు. 9 ఆత్మఫలాలు ఎవరిలో ఉంటాయంటే ఆత్మీయంగా ఉన్నటువంటి వారిలో ఆత్మీయ ఫలాలు 9 ఉంటాయి. 9 వరాలు అందరికీ ఉండవు, ఒక్కొక్కడికి విభజించి ఇచ్చాడని బైబిల్లో ఉంది. అంటాడు ఒక ఆయన, అంటే నాకు 9 వరాలు ఉన్నాయంటాడు. బైబిల్లో ఏం రాయబడి ఉంది? ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం అని ఉంది బైబిల్. మీరు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుకోండి. మనకు పిచ్చి ముదిరి అలా చెప్తూ ఉంటాం. ప్రియులారా, ఒక్కొక్క వరం ఒకరికని బైబిల్లో ఉంటుంది. విభజించి ఇచ్చాడని చెప్పాడు. ఆత్మవరాలు విభజించి ఇచ్చాడు అని ఉంటుంది. కానీ ఆత్మఫలాలు మాత్రం 9 ఉన్నాయి. ఆ 9 ఎవరైతే చక్కగా ప్రభువులో ఉంటారో వారిలో ఇవన్నీ ఉంటాయి. వారే ఆత్మ కలిగిన వారు, వారే ఆత్మ కలిగినటువంటి వారు. గుర్తుపెట్టుకోండి. ఆత్మానుసారంగా నడిపించబడుతున్నవారు, దేవుని శక్తి కలిగినటువంటి వారు వారే. ప్రియులారా, ఇక్కడ ఆ రక్షించబడిన వారి గురించి బైబిల్లో యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో ఏమి రాయబడి ఉందో ఒకసారి గమనించండి. 10వ అధ్యాయం 9వ వచనం. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఏమంటున్నాడు? ఐ ఆమ్ ది వే, హూ ఎవర్ దేర్ ఎంటర్ ఇన్ మై వే ఇన్ మీ అంటున్నాడు. అంటే నాలో ఎవరైనా ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై, యాజ్ సేవ్డ్, ఏమంటున్నాడండి? రక్షించబడిన వాడై. ఏమంటున్నాడండి? రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. ఎంత మంచి మాట! ఏం వేస్తాడంట? మేత మేయుచుండును. ఉదయకాలం ఇక్కడికి వచ్చాం కదా, ఇదంతా మేతే, గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన వాడై నేనే మార్గమును, ఎవరైనా నా ద్వారా లోపల ప్రవేశిస్తే వారి గురించి మాట్లాడుతూ వాక్యం రాయబడి ఉన్నది. లోపలికి వెళతాడు, బయటికి వస్తాడు, ఎక్కడున్నా నాతో ఉంటాడు. దేవర్ ఫీడింగ్, వారి యొక్క ఆహారము ఆయన ద్వారా వారికి ఆహారం ఉన్నది. అంటే మేత మేస్తూ ఉంటాడు. ఎక్కడ? ఆత్మీయంగా దేవుని సంఘములో, దేవునితో, దేవుని సంఘములో, దేవుని సహవాసం. ఎప్పుడైనా ప్రభు రక్త మాంసాన్ని మిస్ అయినప్పుడు బాధపడండి. నేను దరిదాపుకి ఎప్పుడు మిస్ కాలే ప్రభుని ఎరిగిన తర్వాత. 94 డిసెంబర్ 24వ తారీఖున బ్యాప్టిజం తీసుకున్నాను నేను. 94 ఎప్పుడు మిస్ కాలే నేను ప్రభు రక్త మాంసానికి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం కూడా అలా డిసైడ్, నా గొప్పని కాదు కానీ మనము అంటే అంత విలువైనది ప్రభు యొక్క రక్త మాంసములు, అంత విలువైనది. కాబట్టి
వారు రక్షించబడిన వారు. ఇంకా ఎవరైనా బాప్టిజం పొందకపోతే నేను జ్ఞాపం చేస్తున్నాను, తీర్మానం చేయండి. తీర్మానం చేసి పొరుగు రక్త మాంసంలో పాలు పంపులు పొంది. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించండి గాక. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోనండి. ప్రభువుని స్తుతి ఆరాధన